దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము మహిమాన్వితుడు మొదటి భాగమండి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. లూకాసు వార్త 2:9 ప్రకారం మన దేవుడు మహిమగల దేవుడు. సర్వలోకైక రక్షకునిగా కన్య మరియ గర్భమున దైవ తనయుడు ఉదయించగా ఆ సువర్తమానము వినిపించుటకే ప్రభు దూత గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమైనాడండి. అప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఎంతగానో భీతి చెందారు. వారికి అభయమిచ్చి ఆ దైవదూత క్రీస్తు యేసు జన్మమును గూర్చి తెలిపి పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆ శిశువును ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టి ఉన్నాడని ఆనవాళ్ళు చెప్పాడండి. వారు వెళ్ళి ఆ శిశువును దర్శించి హృదయార్పణ గావించి తాము విన్న కనిన సంగతులను ప్రచురపరిచి దేవుని మహిమపరిచారండి. మహిమ అనగా అది దేవుని పరిశుద్ధతకు గల ప్రకాశము అనగా కాంతండి. అది కన్నులకు మిరుమిట్లు గొలుపుచు కోటి సూర్యుల మించిన కాంతి పుంజముగా ప్రకాశిస్తుంది. ఆయన మహిమ యుగ యుగములు ఉండునట్టిది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని పలికిన క్రీస్తు యొక్క కాంతి మహిమయే ప్రకాశమే మహిమ. క్రీస్తు జన్మ సమయమున దేవుని దూత రాకతో గొర్రెల కాపర్లు భయపడుటకు కారణము ఆయన మహిమాయుత పరిశుద్ధత ప్రకాశమే కదండి. దేవుని ప్రత్యక్షత మహిమతో కూడినట్టిది. పరిశుద్ధమై మహోన్నతమై ప్రభావవంతమైన ఆయన మహిమ ప్రత్యక్షతలను పరిశుద్ధ గ్రంథము ఆధారముగా దర్శించుదామండి. ఏమనగా దేవుని తేజస్సుతో కూడిన ఆ మహిమను ఇశ్రాయేలులు తమ అరణ్య మార్గమంతటిలో అనేక పర్యాయములు వీక్షించారండి. మనము కూడా వీక్షించుదామండి. మొదటిగా దేవుని మహిమ ప్రత్యక్షతలు. మేఘములో దేవుని మహిమ వారికి ప్రత్యక్షమైంది. దానిని వారు షకీనా అని పిలిచారండి. మేఘము ప్రత్యక్ష గుడారమును క్రమగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని నిర్గమకాండం 40:34 వెల్లడిపరిచారండి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. నిర్గమకాండం 40:34. సంఖ్యాకాండము 16:42 కూడా. దేవాలయమునందు దేవుని తేజోమహిమ మేఘములో కనబడి ఆలయమును నింపెను అని రాజుల మొదటి గ్రంథం 8:10-11. అదే విధముగా మందిరపు గడప దగ్గర యెహోవా మహిమ నిలిచెను అని యోహాను సువార్త 10:4 ప్రకారం. దేవుని మహిమయే ఆ పట్టణము అనగా పరలోకంలో యెరూషలేము ప్రకాశించుచున్నది. ప్రకటన గ్రంథం 21:23 ప్రకారం ఆయన ఆకాశంలో తన మహిమను కనపరిచిన వాడండి. కీర్తన గ్రంథం 8:1 ప్రకారం సర్వోన్నత స్థలముల యందు ఆయనకు మహిమ. లూకాసు వార్త 2:14 ప్రకారం సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును అని కీర్తనకారుడు 72:19 వెల్లడి చేశారండి. దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అని పేతురు రాసిన మొదటి పత్రిక 4:11 తెలియజేశారండి. ఆయన నివాసం మహిమోన్నతమైనది. కీర్తన గ్రంథం 145:5 ప్రకారం దేవుడే క్రీస్తును మహిమపరిచి ఉన్నాడు అని హెబ్రీ పత్రిక 5:5 వెల్లడిపరిచారండి. తన మహిమను ఇలాగూ అనేక పర్యాయములు అనేక చోట్ల కనిపరిచారండి దేవుడు. కనుక ఆకాశమందు, భూమి యందు, మేఘమందు, దేవాలయమందు, పరమ యెరూషలేమును పట్టణమందు, సర్వోన్నత స్థలము యందు, సర్వ సృష్టి యందు ఆయన తన మహిమ ప్రత్యక్ష అనుగ్రహించుచున్నారండి. ఆయన కార్యము మహిమ ప్రభావం గలది అని కీర్తనాకారుడు 111:3 వెల్లడి చేశారండి. ఆయనే మహిమ ఘనత స్తోత్ర పొందనర్హుడు. అత్యున్నతమైన ఆయన మహిమ పరిశుద్ధ ప్రభావమును ఎంతగా వర్ణించినా అది చాలా తక్కువే అండి. అనతి కాలంలోనే అనల్పమైన ఆయన ప్రభావ మహిమను దినమెల్లా వర్ణిస్తానని దావీదు భక్తుడు స్తుతించాడండి. ఆకాశములు సహా ఆయన మహిమను వివరిస్తున్నాయని కీర్తన గ్రంథము 19:1 తెలియజేశారండి. ఆయన మహిమ ప్రత్యక్షతను ముఖాముఖి చూచిన వారు బ్రతకలేరండి. దేవుని వాక్యం నిర్గమకాండం 33:20 వెల్లడి చేశారండి. ఆ కారణంగానే దేవుడు మోషేను బండ సందులలో నిలిపి తన చేతితో అతని ముఖమును కప్పి తన ప్రత్యక్షతను అనుగ్రహించారండి. నిర్గమకాండం 33:22. కానీ కనికరం గల దేవుడు తన సన్నిధి కాంతిని తన భక్తులపై ప్రసరింపచేశారండి. అందుకు ఉదాహరణగా మోషే 40 రోజుల పర్యంతము సీనాయి కొండ మీద నిలిచి
దేవుని ఆజ్ఞలు గల పలకలతో దిగిరాగా మోషే ముఖచర్మం ప్రకాశించినట్లు చూడగలమండి. నిర్గమాకాండం 34 అధ్యాయం 3 వచనంలో దేవుడు తన మహిమను మనకు ఇట్లు బయలుపరుస్తున్నారండి. ఏమనగా యేసు చేసిన అనేక సూచక క్రియల ద్వారా, అనగా మూగవారు మాటలాడుట, అంగహీనులు బాగుపడుట, కుంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, కుష్ఠరోగులు శుద్ధులగుట, ఇవన్నీ జనసమూహం చూసి ఆశ్చర్యంతో దేవుని మహిమపరిచిరి. మత్తయి సువార్త 15 అధ్యాయం 31 ప్రకారం. అలాగే గలిలయలోని కానాలో యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చిన సూచక క్రియ ద్వారా తన మహిమను బయలుపరచనండి. యోహాను సువార్త 2 అధ్యాయం 1 ప్రకారం. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యోహాను భక్తుడు 1 అధ్యాయం 14లో తెలియజేశారండి. లాజరును పునరుజ్జీవునిగా గావించినప్పుడు, యాయరు కుమార్తెను బ్రతికించినప్పుడు రక్షకుడైన యేసు ద్వారా దేవుని మహిమ బయలుపరచబడిందండి. అనేకులు క్రీస్తునందు విశ్వాసము ఉంచారు. ఇంతటి అద్భుత మహిమాన్వితుడైన దేవుణ్ణి మనమెట్లు మహిమపరిచి ఆనందింప చేయగలమో రేపటి దినమున మనము నేర్చుకుందామండి. ఆమేన్.